హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి చూడండి. బ్యాక్ వచ్చేసి పాట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి మామూలు కటింగ్ అనమాట. మామూలుగా మనం ఫ్రంట్ హుక్స్ అనమాట. ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూడండి. కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. ఓపెన్స్ అటువైపు నుండి, జాయింటింగ్ అనేది నా వైపు నుండి. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా అయితే హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. లైనింగ్ అయితే నీళ్ళల్లో నానబెట్టి ఆరబెట్టి ఐరన్ చేసుకున్నానండి. ఈ విధంగా ఐరన్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ అనేది బాగా వస్తుందన్నమాట. ఎక్కడ లూజ్ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. చూడండి, ఒక హాఫ్ ఇంచ్ అయితే కుట్ల కోసం వేసేసుకుంటున్నాను. జాయింటింగ్ అనేది నా వైపున ఉంది, గమనించండి మీరు. ఇప్పుడు వచ్చేసి సేమ్ బ్యాక్ పార్ట్ మనము మిడిల్కి మర్చ్ చేసుకొని ఎలా ఉందో అలా మనం నార్మల్ బ్లౌజ్ కట్ చేసినట్టుగానే నేను చూపిస్తాను చూడండి. మీకు చూస్తున్నారు కదా, బ్యాక్ పార్ట్ ఈ విధంగా మిడిల్కి మర్చ్ చేసుకొని టైట్ కుట్ల వరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వేసేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి చూడండి, మనకు నడుము లూజ్ వచ్చేసింది. నడుము లూజ్ ఎక్స్ట్రా ఖర్చు క్లాత్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు చూడండి ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టుగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, ఒక పావించి పైకి అయితే పెట్టేసుకుంటున్నాను కుట్లతో సహా కలిపి. అక్కడికి స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేయాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి వెనకాల పార్ట్ షేప్ అండి. పార్ట్ షేప్ దగ్గర డోరీస్ కాకుండా బటన్ రావాలన్నమాట. అందుకని స్పేస్ అనేది ఎక్కువగా ఉండాలి బ్యాక్ పార్ట్. అందుకని నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ సైజ్కి సరిపోతుందండి. నేను ఇంతకుముందు చాలా బ్లౌజులు స్టిచ్ చేసి ఇచ్చేసాను ఈ అమ్మాయికి. ఇంకా అందుకని 14 ఇంచెస్ వచ్చేసి ఫుల్ షోల్డర్ అంటే దాంట్లో సగం పెట్టుకోవాలి. 7 ఇంచెస్ ఫుల్ షోల్డర్ పెట్టేశాను నేను. నడుము లూజ్ వచ్చేసి ఎంత ఉంది ఈ బ్లౌజ్ అంటే 7.5 ఉందండి. చూడండి, 7.5 వచ్చేసి నడుము లూజు. మరి 7.5కి ఫుల్ షోల్డర్ 7 అంత పెట్టొచ్చా అంటే, వెనక డ్రాప్ దగ్గర ఉక్క అడిగారండి వాళ్ళు, అంటే బటన్ అడిగారు. అందుకని ఫ్రీగా ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి నేను నెక్ లూజ్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. మిగిలింది షోల్డర్కి పెట్టేశాను అనమాట. ఫ్రీగా ఉంటుంది బ్లౌజ్ అనేది, ఫ్రీగా ఉంటుంది. 3.5 వచ్చేసి నెక్ లూజ్ పెట్టేశాను. చంక డౌన్ వచ్చేసి కూడా 6.5 తీసుకున్నానండి. 7 తీసుకోలేదు. అమ్మాయి సన్నగా ఉంటుందన్నమాట, సరిపోతుంది. 6.5 చంక డౌన్ తీసుకొని ఇక్కడ వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి చూడండి. ఇప్పుడు నేను చెస్ట్ చూసుకోలేదు కదా, ఫస్ట్ అయితే చెస్ట్ చూసుకుందాం. ముక్స్ పట్టి నుంచి చంక కింది కుట్టు వరకు చూసుకుంటే నాకు వచ్చేసి 8 ఇంచెస్ ఉందండి. అదే 8 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ రౌండ్ వచ్చేసి 1 ఇంచ్తో తిప్పేసుకోవాలి. హాఫ్ ఇంచు, 1.5 ఇంచ్ అవసరం లేదు. ఒక 1 ఇంచ్తో ఈ రౌండ్ అనేది తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు సైజ్ బ్లౌజ్కున్న ఆమ్ రౌండ్ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకుందాము. షోల్డర్ దగ్గర నుంచి చంక కింది కుట్టు వరకు చూసుకుంటే 7 ఇంచెస్, 7 ఇంచులు ఉంది. ఆ 7 ఇంచులు మనకి ఇక్కడ సరిపోతుందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను చూడండి. నాకు కరెక్ట్గా 7 ఇంచులు సరిపోయింది. ఇంకా మనం ఎలాంటి మార్పు చేయాల్సిన పని లేదు. ఆమ్ రౌండ్ దగ్గర నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇస్తే సరిపోతుందండి మామూలుగా షేప్కి అయితే. కానీ ఇక్కడ బటన్ అడిగారనమాట. అందుకని నేను 4 ఇంచులకు ఈ విధంగా చూడండి బోట్ షేప్ అయితే ఇస్తున్నాను. ఈ విధంగా 4 ఇంచులకు ఇస్తున్నాను. ఎందుకంటే బటన్ అడిగారు కదా, బటన్ అడిగినప్పుడు కొంచెం కిందికి ఉంటేనే బాగుంటుందన్నమాట. మరి పైకి ఉంటే పట్టేసినట్టుగా ఉంటుంది. ఈ విధంగా 4 ఇంచుల్లో బాక్స్ షేప్ వేసేసుకొని ఇలా బోట్ షేప్ అయితే ఇచ్చేసాను. కింద వచ్చేసి ఇప్పుడు డ్రాప్ ఇవ్వాలన్నమాట. చూడండి, ఇక్కడ బ్యాక్ నెక్, బ్యాక్ పార్ట్ మళ్ళీ మిడిల్కి మార్చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ వేసేసి, మనం ఇక్కడ 3.5 ఇంచులకు మార్కింగ్ వేసాం కదా పైన, కింద కూడా అదే 3.5 ఇంచులకు ఇలా బాక్స్ షేప్ వేసి ఈ షేప్ లోపల డ్రాప్ అయితే ఇస్తున్నాను చూడండి. మరీ బ్రాడ్గా వద్దన్నారు, అందుకని చెప్పేసి నేను నార్మల్గా ఇచ్చేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఇలా మీ ఇష్టం, ఇక్కడ ఏ నెక్ షేప్ అయినా వేసుకోవచ్చు. వాళ్ళైతే ఇదే షేప్ అడిగారు, నేను ఇదే షేప్ అయితే వేసేసాను. చూడండి, మనకి ఇక్కడ ఈ స్పేస్ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది డ్రాప్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ డోరీస్ కాకుండా బటన్ అడిగారనమాట. బ్యాక్ టక్స్కి ఎదురుగా, షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ వేసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా కట్ చేస్తున్నాను చూడండి. చూడండి, మనం టేప్తో చెక్ చేసుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోయేటట్టుగా ఉండే కటింగ్ అనమాట. మామూలుగా సింపుల్గా చెప్పేసినా కూడా టేప్ పెట్టి మళ్ళీ చెక్ చేసినా కరెక్ట్గా వచ్చేస్తుంది మెజర్మెంట్ ప్రకారం. ఆ విధంగా ఉంటుందండి కటింగ్. చూడండి ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నా. సైడ్ వైపున కొద్దిగా ఎక్స్ట్రాగా ఉన్న పర్వాలేదు కదా, మనం కుట్లు వేసిన తర్వాత తీసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకోవాలి. మనం నెక్ అయితే కట్ చేసేస్తున్నాను నేను. ఇక్కడ జాయింటే ఉండాలండి కుట్టే వరకు, ఉంటేనే మనకి అక్కడ
ఫ్రీగా ఉంటుందన్నమాట క్లాత్ అనేది. 3.5 ఇంచుల దగ్గర అక్కడ జాయింట్ అయితే అలాగే పెట్టేశాను నేను. కుట్టిన తర్వాత తీసేస్తాను. పైపింగ్ వేయాలన్నమాట నెక్కి. చూడండి ఈ విధంగా అయితే వచ్చేసింది డ్రాప్ షేప్ అనేది. వాళ్ళు మరీ బ్రాడ్గా అయితే అడగలేదండి, సింపుల్గా అడిగారు. చూడండి ఈ విధంగా వచ్చేసింది. మనకు బటన్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, డోరీ పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇది మిడిల్కి మర్చేసుకొని కొన్ని చేంజెస్, నార్మల్ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి కొన్ని చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ ఏంటి అనేది ఇక్కడ నేను చెప్తాను చూడండి. షోల్డర్ దగ్గర వచ్చేసి ఇలాంటి బ్లౌజులకి ఏంటంటే మనం నెక్ వైపు స్లోప్ ఇవ్వకూడదు, షోల్డర్ వైపు స్లోప్ ఇస్తే బాగా కూర్చుంటుంది అనమాట బ్లౌజ్ అనేది. ఈ విధంగా పెట్టేసుకొని నడుము దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా ఒక లైన్ వేసేసుకొని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. చూడండి ఈ విధంగా కట్ చేసుకొని ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది ఈజీగా రెడీ అయిపోయిందనమాట. చూడండి టైట్ కుట్ల దగ్గర ఒక టక్స్, షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ దగ్గర ఒక టక్స్, చంక ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఒక టక్స్, ఈ విధంగా పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు కుట్లు అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ కాకుండా హ్యాండ్స్ తీద్దామండి. ఫస్ట్ హ్యాండ్స్ వచ్చేసి వీళ్ళు రాసి బుట్ట హ్యాండ్స్ ఉంటాయి కదా, 3 బుగ్గలు పెట్టేసి కుట్టమన్నారనమాట. బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి హెవీగా వర్క్ వచ్చింది, ఇంకా దానికి బుగ్గ పెట్టమన్నారు. కింద చూడండి హెచ్చు తగ్గులు లేకుండా ఒక 1/4 ఇంచ్ మార్జిన్తో ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని హెచ్చు తగ్గులు ఉన్న వరకు క్లాత్ అయితే కట్ చేసుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అయితే ఒక లైన్ వేసేసాను కుట్ల కోసం. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ మనకి 1/2 హ్యాండ్స్ ఇచ్చారు, నన్ను ఫుల్ పెట్టమన్నారు. నేను ఇక్కడ ఖర్చుతో కలిపి 10.5 పొడవు అయితే తీసుకుంటున్నాను. హ్యాండ్ పొడవు ఫస్ట్ చూడండి 10.5 ఇంచులు తీసుకున్నాను. 1/2 ఇంచ్ కుట్లకపోయినా 10 ఇంచులు మనకు బ్లౌజ్ హైట్ వచ్చేస్తుంది. అక్కడికి ఒక స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకొని చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు. 10 ఇంచులు అన్నప్పుడు 3.5 ఇంచులు కంపల్సరీగా ఉండాలి. షోల్డర్ దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని మన కామ్ రౌండ్ టైట్ ఎంత 7 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని హ్యాండ్ కర్వ్ అయితే ఈ విధంగా షేప్ అనేది రావాలండి. ఈ విధంగా ఇచ్చేసుకొని ఇప్పుడు వచ్చేసి పైన కుచ్చు పెట్టమన్నారు, మనకు ఒక 3-4 కుచ్చులు పెట్టమన్నారు. నేనైతే 2 ఇంచుల హైట్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నాను కుచ్చు కోసం. చూడండి ఇక్కడ 2 ఇంచులు అంటే 2 ఇంచెస్ పొడవు, 2 ఇంచెస్ వెడల్పులో చిన్న బుట్ట అయితే ఇస్తున్నానండి. ఇక్కడ మరీ ఎక్కువగా తీసుకోవడానికి నాకు మళ్ళీ మెయిన్ క్లాత్లో సరిపోదనమాట. అందుకని చెప్పేసాను వాళ్ళకి, నాకు బ్లౌజ్ ఇచ్చినప్పుడు చెప్పేసి ఈ విధంగా షేప్ అనేది కలిపేసుకోవాలన్నమాట దీంట్లోకి. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా కట్ చేసుకుంటున్నాను. చూడండి చాలా సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఈజీగా అర్థమైపోతుంది, కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట. ఈజీగా అర్థమవుతుంది, మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి. చూడండి చంక టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్, మనం కుచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలనే దగ్గర ఒక టక్స్, షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని ఇలా హ్యాండ్ని 2 భాగాలుగా విడదీసేసుకొని చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు బుట్ట వస్తుంది అనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోత్ అనేది తీసేస్తే సరిపోతుంది. తక్కువగా తీయాలన్నమాట, మరీ ఎక్కువగా తీయాల్సిన అవసరం లేదు. ఈ బ్లౌజ్కి 1/2 ఇంచ్ సరిపోతుంది. చూడండి మళ్ళీ టక్స్ పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి మీరు మార్కింగ్ అయినా పెట్టేసుకోండి, లేదంటే అలా టక్స్ అయినా పెట్టేసుకొని ఆ టక్స్ వచ్చిన భాగం మనకు ఫ్రంట్ సైడ్ రావాలన్నమాట, ముందు సైడ్ రావాలి, అది చూసుకుంటే సరిపోతుంది. చూడండి మనకు బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయి. ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి వీళ్ళకి నార్మల్గానే కావాలన్నమాట. అంటే ప్రిన్సెస్ కట్ అలా ఏమీ లేదు, మామూలుగా క్రాస్ బెల్ట్లు ఇచ్చేసి ఉక్స్ పట్టీలు వేయాలి. అయితే ఇక్కడ వచ్చేసి నేను క్రాస్ కటింగే కట్ చేస్తాను. చూడండి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా క్రాస్ కటింగే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేస్తే సెట్ అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు. నేను చాలా బ్లౌజులు స్టిచ్ చేశానండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ విధంగా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. క్రాస్ కటింగ్ సెట్ అవ్వదని చాలామంది అనుకుంటారు, కానీ సెట్ అవుతుందండి. నేను చాలా బ్లౌజెస్ స్టిచ్ చేశాను. ఇక్కడ చూడండి ఆమ్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లోపలికి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్ కావాలి. చూడండి నెక్ పాయింట్ ఇచ్చాను కదా, అక్కడికి ఇలా ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేసాను, ఎల్ షేప్ ఇచ్చేసాను నెక్ వైపున. ఇచ్చేసిన తర్వాత మనకు వచ్చేసి ఉక్స్ సైడ్ నెక్ తీసుకోవాలండి. ఉక్స్ సైడ్ నెక్ తీసుకొని మనకి ఎంత మనం తీసుకున్నది మన సైజుకున్నది కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ చూడండి, బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు పట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసాను. చూడండి ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రంట్ హైట్ అనమాట. ఒకసారి సైడ్ వైపున చెక్ చేసుకుందాం మనం, సరిపోతుందా లేదా. సైడ్ కుట్ల వైపున కొంచెం ఎక్స్ట్రాగా ఉంది, ఒక 1/2 ఇంచ్ అలా పైకి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ స్కేల్తో ఒక లైన్ అయితే వేసేసాను. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి
మనకు కావాల్సింది ఏంటి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ సైడ్ తీసుకోవాలి, కాజా సైడ్ తీసుకోకూడదు. ఈ విధంగా తీసుకొని చూడండి, ఇలా బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకుంటారా లేక టేప్ పెట్టి చెక్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. చూడండి, నేను నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసుకొని చూసుకుంటే నేను వేసింది ఆ సైజుకు ఉంది, కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందనమాట. ఇంకా మార్చాల్సిన పని లేదు. చూడండి ఇక్కడ ఇలా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మనకు డాట్స్ వచ్చేసి చూడండి, ఈ ఉక్స్ ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్ వరకు వేసుకుంటే కూడా సరిపోతుంది. లేదంటే టేప్తో చెక్ చేసుకుంటే కుట్టిన తర్వాత వచ్చిన దానికంటే ఒక 1 ఇంచ్ కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులకు ఒక డాట్, 2 ఇంచుల వెడల్పుతో, పొడవు వచ్చేసి 2.5 ఇంచులు అండి. ఉక్స్ సైడ్ వచ్చేసి మిడిల్లో, ఆమ్రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ వేస్తాం కదా, దాన్ని బట్టి వేసేస్తే ఆమ్రౌండ్ సైడ్ ఉన్న డాట్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నెక్ ఫ్రంట్ నెక్ అనేది ఎక్కువగా అయిపోయినట్టుగా కనిపిస్తుంది కదా మీకు. లోత్ అనేది ఇంత ఎక్కువగా కనిపిస్తే ఎలా స్టిచ్ చేస్తారనే డౌట్ రావచ్చు. ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ ఎంత 3.5 ఇంచుల వెడల్పు తీసుకున్నాం కదా నెక్ లోత్ అనేది. ఇక్కడ కూడా 3.5 ఇంచుల వెడల్పు అయిపోయింది కదా, అందుకని ఫ్రంట్ నెక్ అనేది బ్రాడ్గా ఉంటుందన్నమాట. దీనికి నేను సొల్యూషన్ ఇప్పుడు చెప్తాను. చూడండి, వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను అదే విధంగా కట్ చేశాను, ఎందుకంటే కుట్టిన తర్వాత చూశానండి నేను, ఇది కుట్టేసరికి ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకొని మనకు నెక్ అనేది ఎక్కువగా అయిపోయింది కదా, 3.5 ఇంచెస్ వరకు వచ్చేసింది కదా. అలాంటప్పుడు చూడండి, ఈ విధంగా నెక్ అయితే నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అలా ఇలా క్రాస్గా కట్ చేసేయాలి. మనకు నెక్ అనేది ఎక్కువగా లూజ్ రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా అయితే చిన్న ముక్క అయితే తీసేయాలండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. అప్పుడు మనకు చెస్ట్కు బ్లౌజ్ పట్టేసినట్టుగా ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. ఎందుకంటే నాకు పైన బ్యాక్ నెక్ వచ్చేసి నాకు 3.5 ఇంచుల వెడల్పు వచ్చింది కదా, ఫ్రంట్ కూడా అంతే వచ్చింది. అందుకనేనండి చూడండి, అందుకనే ఇలా ఉక్స్ పట్టి దగ్గర కొంచెం అలా తీసేయడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. ఎక్కడికక్కడ టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, బ్యాక్ వచ్చేసి పాట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్. సూపర్గా కుదిరిపోతుందండి బ్లౌజ్. నా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి వేసుకొని చూపించవచ్చు. వేరే వాళ్ళు చాలా కస్టమర్స్ వస్తారు కాబట్టి అడగలేమండి. అలా ఎవరైనా ఇలా సోషల్ మీడియాలో కటింగ్ పెడతాము, స్టిచ్చింగ్ పెడతాం, ఇది వేసుకున్న తర్వాత పెడతాం, కటింగ్ స్టిచ్చింగ్కి ఏమీ అనరనుకోండి, కానీ వేసుకున్న తర్వాత పిక్ అడిగితే మాత్రం ఇవ్వరండి ఎవరైనా కూడా. చూడండి, ఇక్కడ క్రాస్ బెల్ట్ అయితే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి 4th డాట్ ఉంది, అదే చూపిస్తున్నాను మీకు. మినిమం సైడ్ వైపున వచ్చేసి 2.5 ఇంచులు, ఒక సైడ్ వచ్చేసి 3 ఇంచులు, మిడిల్లో వచ్చేసి 3 ఇంచులు ఉంటే సరిపోతుందండి. నేను 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా కట్ చేస్తాను, ఎందుకంటే నేను వేసే పైపింగ్ మెథడ్లో నాకు క్లాత్ అనేది ఎక్కువగా కుట్లలోకి వెళ్తుంది కాబట్టి నేను 4 ఇంచులు ఉక్స్ సైడ్ వైపున వచ్చేసి 3 ఇంచులు, మిడిల్లో వచ్చేసి 3.5 ఇంచులు పెట్టేసుకొని ఈ విధంగా క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసాను. చూడండి, ఏ విధంగా అయితే షేప్ ఇచ్చానో అదే విధంగా కట్ చేస్తాను. మీకు నేను టూ లేయర్స్ కట్ చేసింది చూపిస్తాను, కానీ ఇంకొక లేయర్ కూడా కట్ చేస్తానండి, ఇంకొక సెట్. ఎందుకంటే 3 లేయర్స్గా మనం వేస్తే బాగుంటుందన్నమాట ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగు. ఈ క్లాత్ సరిపోకపోతే నేను ఎక్స్ట్రాగా నా దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే వేసేస్తుంటాను అనమాట. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చివరి వరకు చూసిన వాళ్ళు ఒక కామెంట్ రాయండి, మీకు ఎలా అనిపించింది, ఈ కటింగ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, నేనేమైనా మిస్టేక్ చెప్పానా అనేది కూడా మెన్షన్ చేయొచ్చండి. నేను ప్రతిదీ తీసుకుంటాను, మీరు ఏది ఇచ్చినా తీసుకుంటాను అనమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.